హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే వండర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. ప్రోగ్రెషన్ టాపిక్. ఇది 10th క్లాస్ లో ఉంటది. ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా మందికి ఎగ్జామ్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడుగుతుంటాడు. టెట్ టు డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడుగుతాడు. దీన్ని సింపుల్ గా చేద్దాం. చూడండి ఒకసారి క్వశ్చన్ చూద్దాం. హౌ మనీ 2 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 3 అని అన్నాడు. అంటే తెలుగు మీడియం వాళ్ళకు 3 చే భాగించబడే రెండంకెల సంఖ్యలు ఎన్ని కలవు అంటున్నాడు. 2 డిజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 10 నుండి స్టార్ట్ అవుతాయి. 10 కానీ 10 అనేది 3 చేత భాగించబడదు. అదే 11 కూడా 3 చేత భాగించబడదు. 12 అనేది 3 చేత భాగించబడుతుంది. అట్లనే అప్ టు 99 కూడా 3 చేత భాగించబడుతుంది. అంటే 3 చేత భాగించబడే 2 డిజిట్ నెంబర్స్ 12 నుంచి 99. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుంటే అట్లాంటివి ఎన్ని ఉంటాయి 3 తోని భాగించబడి అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలంటే సింపుల్ ట్రిక్. ఈ ఫార్ములా ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, సో లాస్ట్ నెంబర్ తీసుకోవాలి. లాస్ట్ నెంబర్ ఓకేనా, మైనస్ ఇగో ఇది ఫస్ట్ నెంబర్ ను సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసి +1 యాడ్ చేసుకోవాలి. డివైడెడ్ బై ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది? 15 - 12 3, 18 - 15 3. అంటే డిఫరెంట్ రాసుకోవాలి కింద 3. రైట్. 99 - 12 ఇస్ 87 బై 3. ఇది సపరేట్ +1. అప్పుడు 3 1s 3, 3 2s 6, 3 9s 27. 29 + 1 is a 30. 29 + 1 is a 30. అవర్ ఆన్సర్ is a 30. అంటే 3 చేత భాగించబడే రెండంకెల సంఖ్యలు 30 ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్లీ ద 2 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 3 is a 30. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సేమ్ ఇదే విధంగా ఇంకో క్వశ్చన్ ఇస్తున్నా, దీనికి ఆన్సర్ పెట్టి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.